ఎరుపు రంగుతో ఉన్న పదార్థం ఏంటి అంటే గనక ఎర్ర గోధుమ నూకతో తయారు చేసినటువంటి పాయసాన్ని లేదా పరవాన్నాన్ని హ్మ్. మనకి అన్నవరంలో ఇస్తూ ఉంటారే, అవును. అలాగా ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి ప్రథమ నివేదన అయిపోతుందనమాట. హ్మ్. తరువాత పిండి వంటల్లో చాలా శాతం ఎక్కువ శాతం ఏం చేస్తారంటే పాలతో తయారు చేసిన పాయసాన్ని నివేదన చేస్తారు. అయితే ఈ పూజ చేసే క్రమం ఏంటంటే అర్ఘ్యం ఇచ్చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ గింజలుంటాయి కదా! హ్మ్. ఈ చిక్కుడుకాయ గింజలతో రథాన్ని తయారు చేసే ఒక ఆచారం ఉంటుంది. కొంతమందికి కొన్ని చేస్ ప్రాంతాల్లో ఆ! ఉంటుంది. మాకు అది అలవాటుంది. అయితే హ్మ్. ఏం చేస్తారంటే తూర్పు ముఖంలోని అక్కడ గోమయంతో అలికేసి అక్కడ ముగ్గు వేస్తారు. చిన్నగా రథం ముగ్గు వేస్తారు. హ్మ్. వేసి దాని మీద ఏం చేస్తారంటే ఆవు పిడకను పెట్టి, ఆ ఆవు పిడకకి 4 వైపులా 4 స్తంభాల్లాగా అంటే రథము నిలబడేటట్టుగా హ్మ్. చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి దాని మీద ఎర్రని బంతి పువ్వును గుచ్చుతారనమాట. అక్కడికి రథం అనేది తయారైపోతుంది.